హే గైస్, ఐఎమ్ చిత్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ బ్లాగ్ అనమాట. బిఫోర్ డే నైట్ మేము మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, ఉంటుంది ఓకేనా. అండ్ ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. మా వీడియోస్ అన్ని చూసి హ్యాపీ ఎంజాయ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ కూడా చేయండి ఓకేనా. సో మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఇలా అయిపోయాయి కదా, అప్పుడు హ్యాపీగా బజ్జోని నెక్స్ట్ డే సెలబ్రేషన్స్ అనేవి ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను, చూసేయండి. హ్యాపీ యానివర్సరీ. మ్యాచింగ్ సేమ్ పిచ్. ఇలా నెక్స్ట్ డే పీస్ఫుల్గా స్టార్ట్ అయిందనమాట. మార్నింగే హెడ్ బాత్ చేసి రెడీ అయిపోయి టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చేసాము. అంతలో మా అమ్మ ఎమ్మిగా రాయలసీమ స్పెషల్ బొరుగులకు కానీ అండ్ మిర్చి రెడీ చేసి పెట్టిందనమాట, విత్ సమ్ ఫ్రైడ్ పల్లీస్ అనమాట. అల్లుడి గారికి చాలా ఇష్టం అని చెప్పేసి అలా. సో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసాము. నెక్స్ట్ లంచ్కి కొన్ని స్పెషల్గా ప్రిపేర్ చేయించాము. దిస్ ఈజ్ చికెన్ ఫ్రై, నెక్స్ట్ చికెన్ కర్రీ, రైస్, చపాతీ అండ్ బగారా రైస్, ఇలా స్పెషల్స్ అన్నీ చేయించాము. బట్ నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డైరెక్ట్ ఇంకా ఈవినింగ్, ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఫుల్గా స్లీప్ వేసాము అందరం. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇలా డెకరేట్ చేసాము. అండ్ కేక్ వచ్చేసి నేను ఈ థీమ్ అనుకున్నాను, మొత్తం నేను లవ్ షేప్లో థీమ్ అనుకున్నాను. సో అలానే సెట్ అయ్యాయి అనమాట. అండ్ మా హస్బెండ్కి తెలీదు నేను ఆ బ్యాలెన్స్ తీసుకుంది. తను ఎయిర్ ఫిల్ చేయమంటే ఓకే నార్మల్గా చేస్తున్నాను, లవ్ షేప్ వచ్చేసరికి ఓహో ఇది తీసుకుందామా అని సర్ప్రైజ్ అయ్యారనమాట. అలా చిన్న వాటికి సర్ప్రైజ్ అవ్వాల్సింది ఆయన, పెద్ద సర్ప్రైజ్లు ఇచ్చిన సర్ప్రైజ్ అయ్యే టైప్ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే నన్ను అరుస్తున్నారు అనమాట. నేను అది వెలిగించి ఇంకా అలానే పట్టుకొని ఉన్నాను, చేతిలో చెయ్యి కాలదా అని చెప్పేసి. సో అది నెక్స్ట్ ఇంకా ఇలా ఎప్పుడు ఈ స్పార్క్లు అనేది చేసిన రిత్విక చాలా భయపడుతుంది. సో ఫస్ట్ టైం భయపడకుండా అలానే ఉందన్నమాట, మాకు షాకింగ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేక్ కట్ చేసాము. అండ్ ఎవరిని ఇన్వైట్ చేయలేదు, మా ఫ్యామిలీ వరకు మేము సెలబ్రేట్ చేసుకున్నాము విత్ స్పెషల్ డిన్నర్ అండ్ ఆల్ అనమాట. సో ఇలా మా సెకండ్ యానివర్సరీ అనేది జరిగింది. ఫస్ట్ యానివర్సరీ అందరు చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారేమో, బట్ అప్పటికి నేను డెలివరీ అయ్యి ఒక 20 days అయి ఉంటుంది మా ఫస్ట్ యానివర్సరీకి. అస్సలు నేను ఇంకా నా బాడీ అప్పుడు హీలింగ్ ప్రాసెస్లో ఉంది. సో అసలు ఓపిక లేదు, కేక్ కట్టలేదు, ఏమీ లేదు, జస్ట్ ఒక శారీ తీసుకున్నాను కొత్తది అంతే. సో అందుకనే సెకండ్ యానివర్సరీ నేను మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. నేను ఎలా అయితే అనుకున్నానో అలానే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ డే. అండ్ మీలో ఎంతమందికి ఇలా స్పెషల్ డేస్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం? నేనైతే స్పెషల్ డే అనే కాదు, ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకోమన్నా చేసుకుంటాను. సెలబ్రేషన్స్ అనేవి ఉండాలి లైఫ్లో, మంచిగా అనిపిస్తుంది. రొటీన్ లైఫ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ మంచిగా రెడీ అవ్వచ్చు కదా, అది కూడా ఒక రీజన్. డైలీ రెడీ అయితే అంత మంచిగా అనిపించదు. స్పెషల్ అకేషన్స్ అప్పుడు మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అండ్ పోస్ట్ చేయొచ్చు. ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నాది అండ్ నా డాటర్ రిత్వికాది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గైస్ ఓకే. అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ పిక్చర్స్ తీసుకున్నాము, అవి నేను సూన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఓకేనా. స్టే ట్యూన్డ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు ఓకేనా.